జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మధ్యకాలంలో ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక రెవల్యూషనరీ డెసిషన్ తీసుకునే దిశగా ఆలోచన చేస్తోంది అనేది బయటికి మీడియాలో కూడా వార్తలు రావడం జరిగింది. హిందూ ధర్మంలోకి రావాలనుకునేటువంటి వాళ్ళు, హిందూ ధర్మం పట్ల నమ్మకం ఉన్నవాళ్ళు వచ్చి ఈ టీటీడీ వేదికగా ఇందులో జాయిన్ కావచ్చు. సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి శుద్ధి కార్యక్రమం చేసి వాళ్ళని హిందువులుగా మార్చేటువంటి ప్రక్రియ మేము చేపడతామంటూ టీటీడీ ఆలోచన చేస్తున్నట్టుగా ఈ మధ్యన ఒక ధర్మ ఆచార్య సదస్సు కూడా జరిగింది. ఆ సదస్సుకు కొంతమంది మఠాధిపతులు, పీఠాధిపతులు, కొంతమంది ఆధ్యాత్మిక గురువులను కూడా పిలవడం జరిగింది. అలాగే స్వామివారి సేవలో, వెంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొనేటువంటి అవకాశం కూడా కల్పిస్తాము అనేటువంటిది ఈ రెండు చాలా తీర్మానాలు అందులో ఆ యొక్క సదస్సులో తీసుకోవడం జరిగింది. ఆ తీర్మానాల్లో ముఖ్యమైనటువంటివి ఈ రెండు తీర్మానాలని కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకటి, స్వామివారి సేవలో అన్యమతస్థులకు కూడా మేము పాల్గొనేటువంటి అవకాశం కల్పిస్తాం. అలాగే స్వామివారి దర్శనం చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తాం. రెండోది, పూర్తిగా వాళ్ళు హిందువులుగా మారడానికి శాస్త్రోక్తంగా ఏ ప్రక్రియ చేపట్టాలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేపట్టి వాళ్ళని హిందువులుగా మారుస్తాం అనేటువంటి నిర్ణయాన్ని ఇంకా పూర్తిగా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు. ఆ నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఈవోగా ధర్మారెడ్డి గారు ఉన్నారు. అయితే ఈ నిర్ణయం పట్ల స్వాగతిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. రెండు రకాలుగా, ఎందుకంటే ప్రతి కాయిన్కి పాజిటివ్ సైడ్ ఉంటుంది, నెగిటివ్ సైడ్ ఉంటుంది. సో ముందుగా పాజిటివ్ సైడ్ మనం తీసుకుంటే కనుక ఎస్, తప్పేముంది, ఒకప్పుడు అన్ని మతాలు కూడా ఇక్కడి నుంచి వెళ్ళినవే కదా, మళ్ళీ వాళ్ళు మనకి వెనక్కి తిరిగి వస్తే తప్పేముంది. క్రిస్టియన్ సోదరులైనా, ముస్లిం సోదరులైనా కూడా వాళ్ళు నిజంగా హిందూ ధర్మం పట్ల ఆకర్షితులై నమ్మకం కలిగి ఉంటే కనుక ఎస్, మళ్ళీ తిరిగి చేర్చుకుంటే తప్పేముంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. లేదు దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. మరొక అభ్యంతరం ఏంటంటే, తాజాగా దైవం మానుష రూపేణ అంటారు. అక్కడ మనందరికీ తెలుసు, చిన్నజీఆర్ గారు ఉంటారు, పెద్దజీఆర్ గారు ఉంటారు తిరుపతిలో. వాళ్ళు మతపరమైనటువంటి అంశాలని, ధార్మికపరమైనటువంటి అంశాలని, అక్కడ పవిత్రతను కాపాడడానికి, సంప్రదాయాలను కాపాడడానికి ఏమేమి చేయాలో ఈ చిన్నజీఆర్ గారు, పెద్దజీఆర్ గారు కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు, మనకు తెలిసినటువంటి విషయమే. అయితే తాజాగా చిన్నజీఆర్ గారు మాట్లాడుతూ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారిని వెంకటేశ్వర స్వామితో పోలుస్తూ, అలాగే వెంకటేశ్వర స్వామికి శంఖచక్రాలు ధరించినటువంటి రామానుజ స్వామి వారిని ఇక్కడ ధర్మారెడ్డి ఈవోగా ఉన్నటువంటి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి ధర్మారెడ్డిని రామానుజ స్వామితో పోల్చడం అనేది జరిగింది. ఇది చాలామంది హిందువులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఎంత దైవం మానుష రూపేణ, ఎలాంటి వ్యక్తులను పోలుస్తున్నారు అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారుతుంది. కరుణాకర్ రెడ్డి గారి మీద కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి గతంలో. సరే, వాటన్నింటిని పక్కన పెట్టి ఆయన ఈరోజు చైర్మన్గా ఉన్నారు. ఈ పోల్చడం మీద కూడా చాలామంది హిందువులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ సైడ్ మనం తీసుకుంటే, టీటీడీ కనుక ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే దీనివల్ల లాభ నష్టాలు ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏమై ఉండొచ్చు. నిజంగానే హిందూ ధర్మానికి పాజిటివ్గా ఆలోచిస్తే నిజమే, తప్పేముంది. అన్యమతస్థులకి ఇప్పుడు కూడా అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ డిక్లరేషన్ ఇచ్చి ఎవరైనా కానీ హిందూ స్వామివారిని దర్శించుకోవాలనుకుంటే ఎస్, మేము నమ్ముతాం, మేము హిందూ ధర్మం పట్ల మాకు నమ్మకం ఉందని చెప్పి అక్కడ డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఆ ఫెసిలిటీ ఉంది, అది వేరు. కానీ శ్రీవారి సేవలో పాల్గొనేటువంటి అవకాశం అనేది అందరికీ దొరకదు. చాలామంది ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా వచ్చి అడుగుతూ ఉంటారు, కానీ అందరికీ అవకాశం దొరకదు. కొద్దిమందికి మాత్రమే ఆ సేవలో పాల్గొనేటువంటి అవకాశం లభిస్తుంది. సో ఇప్పుడు ఏకంగా అన్య మతస్థులకే మేము అవకాశం కల్పిస్తాం, శ్రీవారి సేవలో పాల్గొనేటువంటి అవకాశం కల్పిస్తాం అనడం మాత్రమే కాకుండా, దానికంటే పెద్ద నిర్ణయం ఏంటంటే, మీరు హిందువులుగా మారచ్చు, టీటీడీ వేదికగా మేము అవకాశం కల్పిస్తాం అని చెప్పడం అనేది చర్చనీయాంశంగా మారింది, వివాదాస్పదంగా మారింది. నెగిటివ్ సైడ్ విమర్శించే వాళ్ళు, ఈ నిర్ణయాన్ని విమర్శించే వాళ్ళు ఏమంటున్నారంటే, హైందవానికి ఒక పెద్ద ముప్పు పొంచి ఉంది, హిందూ ధర్మానికి పెద్ద ముప్పు పొంచి ఉంది. దానికి కారణం ఏంటంటే, తరతరాలుగా జరుగుతోంది హిందూ ధర్మం పైన, హిందువుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, కన్వర్షన్స్ జరుగుతున్నాయి, మత మార్పిడులు
బలవంతపు మత మార్పులు జరుగుతున్నాయి. అది ఆక్షేపించదగినట్టు, అది ఖండించాల్సినటువంటి విషయం. మనది ప్రజాస్వామ్య దేశం. ఇది ఇండివిజువల్ చాయిస్. ఎవరికి నచ్చినటువంటి మతాన్ని వాళ్ళు అనుసరించవచ్చు, దాంట్లో ఏమీ అభ్యంతరం లేదు. కానీ బలవంతంగా ప్రలోభపెట్టి లేకపోతే మరొక రకమైనటువంటి ఆశ చూపించి వాళ్ళని ఇతర మతాలు, ఇది ఎంతోమంది ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతిరోజు ఇతర మతాల్లోకి హిందువుల్ని రకరకాల కారణాలు చూపించి మత మార్పిడి చేస్తున్నారు. అది క్రిస్టియనిజం వైపు కావచ్చు, క్రిస్టియన్లుగా మారుతున్నారు. కొన్ని సందర్భాల్లో ముస్లిం మతాన్ని కూడా స్వీకరించడం జరుగుతుంది అన్ఫార్చునేట్లీ, బలవంతంగా. అది డెఫినెట్గా అది ఖండించి తీరాల్సిందే. సో హిందూ ధర్మం పట్ల, హిందూ ధర్మానికి పెద్ద ముప్పు పొంచి ఉంది. ఆ కుట్రలో భాగంగానే ఇదంతా కూడా జరుగుతుంది అనేటువంటిది కొంతమంది హిందువులు ఆరోపిస్తూ ఉన్నారు. ఇక్కడ నేను ఎలాంటి స్టేట్మెంట్ అయితే ఇవ్వడం లేదు, ఎందుకంటే టీటీడీ చేస్తున్నది తప్పు లేదా ఒప్పు అని కానీ సమర్థించడం లేదు, విమర్శించడం లేదు. కాకపోతే జరుగుతున్నటువంటి విషయాన్ని మాత్రం తెలియజేస్తున్నాను. ఇది ఎంతవరకు సమర్థనీయం అనేది మీరు కూడా కామెంట్ల రూపంలో తెలియచేయచ్చు. ఈ అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అది మఠాధిపతులు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, లేదా హిందూ ధర్మానికి సంబంధించి పెద్ద పెద్ద స్వామీజీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ అంశం మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా టీటీడీ ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడితే మంచిదే. కానీ అసలు కార్యక్రమం చేపట్టడం వెనకే ఈ ఆరోపణలు వస్తున్నట్టుగా ఏదో కుట్ర ఉంటే మాత్రం డెఫినెట్గా అది ఖండించి తీరాల్సిందే. ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అభ్యంతరాలు ఏంటంటే, కేవలం ఒక్కసారి సంప్రోక్షణ చేసేస్తే హిందువులుగా మారిపోవచ్చా, వాళ్ళు శ్రీవారి సేవలో పాల్గొనవచ్చా, నిజంగానే వాళ్ళు మన హిందూ ధర్మం పట్ల ఆకర్షితులై వచ్చారా, లేకపోతే ఇంకా వేరే ఉద్దేశం ఏమైనా ఉందా? ఎందుకంటే ప్రపంచంలో ఎంతోమంది, కోట్లాది మంది హిందువులు ఆరాధించేటువంటి దైవం వెంకటేశ్వర స్వామి. అక్కడ ప్రతిరోజు లక్షల మంది భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు. అలాంటి చోట్ల కనుక ఏదైనా కుట్ర జరిగితే, వాళ్ళు రావడం ఉద్దేశమే ఒక దురుద్దేశంతో వచ్చి ఉంటే కనుక ఎలాంటి సంప్రోక్షణ కార్యక్రమాలు చేపట్టినా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇంకా అది పెద్ద ముప్పు పొంచి ఉంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. నిజంగా వాళ్ళకి నమ్మకం ఉండి హిందూ ధర్మం పట్ల వస్తే సంతోషం, దాన్ని స్వాగతించాల్సిందే. కానీ అలా కాకుండా మాత్రం వాళ్ళు రావడమే వేరే ఉద్దేశంతో వస్తే, ఎందుకంటే మతం కోసం మేము ప్రాణం ఇస్తాం, ప్రాణం తీస్తాం అనేటువంటి మనుషులు ఉన్నటువంటి ఈ రోజుల్లో వాళ్ళు దురుద్దేశంతో వచ్చి కనుక అక్కడ ఆ కొండపైన పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఏదైనా దారుణాలకు పాల్పడితే మాత్రం దాని యొక్క పరిణామాలు చాలా లాంగ్ రన్లో చాలా దుష్పరిణామాలు ఉంటాయనేది చాలామంది హిందువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ లడ్డూ ప్రసాదం తయారు చేసేటువంటివి ఉంటాయి, తర్వాత నగదును లెక్కించేటువంటి సెంటర్స్ ఉంటాయి. వీటన్నిటిలో కూడా శ్రీవారి సేవలో భాగంగా పాల్గొనేటువంటి వాళ్ళు ఇక్కడ పర్యవేక్షిస్తూ ఉంటారు. అది చాలామంది కోరుకుంటారు, కానీ కొద్దిమందికి అవకాశం లభిస్తూ ఉంటుంది. ఏదేమైనా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ టీటీడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు, సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు తక్కువ ఉన్నారు. ఈ టీటీడీ నిర్వహించినటువంటి ఈ ధర్మ ఆచార్య సదస్సు పేరిట కూడా అందులో ప్రముఖులైనటువంటి మఠాధిపతులు చాలా తక్కువ మంది హాజరయ్యారు. 2 రోజులు 3 రోజులు ఆ సదస్సు నిర్వహించడం జరిగింది. ఆ సదస్సు కూడా ఒక పెద్ద కుట్ర అంటూ ఆరోపణలు, విమర్శలు చేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. బట్ ఈ అంశానికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఇక్కడ ఎలాంటి స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం లేదు. టీటీడీ తప్పు చేస్తుందని కానీ ఒప్పు చేస్తుందని కానీ సమర్థించడం లేదు, విమర్శించడం లేదు. ఎందుకంటే ఈ అంశం మీద ఒక పెద్ద ఎత్తున చర్చ జరగాల్సినటువంటి అవసరం మాత్రం ఉందని చెప్పదలుచుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.